దాన్ని మొండి అనం, ఎందుకంటే మనం బ్యాడ్ని దగ్గర రానివ్వద్దు కదా. సో ఆ ఒక్క విషయంలో కానీ ఎంతమంది అయినా మంచిగా ఉండాలనిపిస్తుందండి నాకు, అందరితో మాట్లాడాలని. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు దెబ్బలు తిన్నావా అమ్మ నాన్న? ఎందుకు తినలేదండి. అల్లరి చేసేదాన్ని బాగా? బానే ఉండేది. అయ్యో చెట్లు ఎక్కి అన్ని. అవునా? అందరు చెట్లు విరక్కొట్టి కొంచెం గుర్తు. చిన్నప్పుడు ఫ్రాక్స్ వేసుకున్న టైంలో మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో సన్నజాజి పూలు పూస్తాయి. అవును, అది ఎక్కి పాపం వాళ్ళది మొత్తం విరక్కొట్టి జంప్. మా మమ్మీకి దొరకలే, ఇంకా ఇది ఎటు పోయింది అని అంటే, నైట్ అయిపోతుంది పక్కన సాయిబాబు గుడి, గురువారం గుళ్ళకి వెళ్ళి కూర్చున్నావు. ఓకే, కొట్టనంటే ఇంటికి వస్తుందని. అలా పాపం వాళ్ళేం గొడవ పెట్టుకొని మా చెట్లు ఇరిగిపోయినాయి అని చెప్పేసి. ఒకసారి ఏమో సీతాఫల చెట్టు ఎక్కి కోసేస్తే ఆడు పట్టుకున్నాడు, పారిపోయి. అట్లా కూడా చిన్నోళ్ళం కదా, ఆవిడ జామకాయలు అలాంటివి కొంచెం అప్పుడప్పుడు నేను మా అక్క గుర్తు చేసుకుంటాం, భలే ఉండేది కదా అని చెప్పేసి. సీతాఫలాలు ఒకటి ఇలా చెట్టు ఎరగొట్టడం చేసేవాళ్ళం. అమ్మ కొట్టేదా నాన్న కొట్టేవాళ్ళ? అమ్మనే. అమ్మో మా అమ్మే. అవును, అమ్మలు అంటేనే భయం. మా డాడీ ఎప్పుడు ఏమనరు. అవును, అమ్మ కొట్టేది. అక్క నువ్వు ఎలా ఉంటారు? నాకు రెండో అమ్మ, అమ్మే. ఇంకా ఎక్కడికైనా వెళ్దాం మీ పాప అని అడుగుతారు. మా పెద్దమ్మాయి ఏంటి అని, మా అక్క వాళ్ళ పాపని మా చిన్నమ్మాయి ఏంటి అని చూపిస్తుంది. అవునా? అమ్మలానే ఉంటది, మంచిగా చూసుకుంటారు. ఏదున్నా మేమిద్దరం షేర్ చేసుకుంటాం. మా అమ్మ కన్నా కూడా మా అమ్మకి కొన్ని తెలుస్తాయి, మేమిద్దరమే బాగా మాట్లాడుకుంటాం. చాలా అన్ని ఇక మా ఇద్దరి మధ్యలో పర్సనల్ ఉండదు, ఏదైనా మంచిగా మాట్లాడుకుంటాం ఇద్దరం. ఇక ఇప్పుడు నాన్న ఏమంటారు ప్రశాంత్, ఇన్ని పూజ కార్యక్రమాలు చేస్తే పిల్ల పెళ్లి చేయాలి కదా, మొత్తం ఇట్లా అయిపోతే ఎట్లా అని ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అది పెళ్లికి దీనికి సంబంధం లేదండి. ఒక నిజంగా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు అనుకోండి, సపోజ్ అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారు, లేచి బయటికి వెళ్ళిపోవాలి, బయట తిరగాలి, ఇలా కూడా అనుకోరు కదా ఎవరైనా పెళ్లి దాకా వచ్చినప్పుడు. హడావుడి లైఫ్ అయిపోయి జాబ్స్ అని అవని ఇవని ఇలా దొరికితే కూడా చాలా మంది మరి ఉంటది కదా. నాకు ఇప్పుడే ఎక్కువ వస్తున్నాయి సంబంధాలు. నేనేంటో అర్థం అవుతుంది కదా, అమ్మాయి ఏం చేస్తుంది ఇంట్లో చక్కగా తను పూజలు చేసుకుంటుంది, ఏముంది ఇందులో అని చెప్పేసి. మనం ఏం కమర్షియల్ కాదు, అందరిలాగా ఇంకోటి కాదు. కానీ మంచి సంపాదన భర్త కావాలి నీకు. అసలు పెళ్ళయ్యాక చేయనిస్తాడో లేదో అది కూడా ఆలోచించాలి కదా. తన ఇష్టాన్ని కూడా నేను గౌరవించుకోవాలి కదా. ఇంత చేయకపోయినా 2-3 ఏళ్ళకైనా చేస్తాను. ఇప్పుడంటే అమ్మ నాన్నల దగ్గర ఉన్నావు కాబట్టి చక్కగా వాళ్ళని గౌరవిస్తాను. భర్త ఎలా అంటే ఇంకా అతన్ని కూడా గౌరవించాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. తను ఎలా చెప్తే అలా. ఆ లైఫ్ లోకి వెళ్ళాక నాకు కూడా బిజీ ఉంటది కొంచెం, ఖచ్చితంగా ఉంటది, మార్పు వస్తుంది. నేను అడుగుతున్నాను అంటే అటువైపు కంప్లీట్ గా డైవర్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే జనరల్ గా చిన్న మనస్తత్వమే కదా మంది, వెంటనే డైవర్ట్ అయిపోతాం. దైవ కార్యం అనేసరికి ఇంకా కంప్లీట్ గా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇక సంబంధాలు వదులుకొని ఇంకా అదే పనిగా పూజలు ధ్యానం చేసుకుంటూ ఈ సంబంధ బాంధవ్యాలను వదిలేసుకునే సిస్టంలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నీది చిన్న ఏజ్ కాబట్టి ఒక 40 తర్వాత పూజలు చేసుకుంటే పెద్ద దానికి అబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడు అంటే ఈ మ్యారేజ్ లైఫ్ కి దీనికి మధ్య చాలా ఒక క్రాసింగ్ లెవెల్లో ఉంటది లైఫ్. అందుకని పెళ్ళి ఒక అద్భుతంగా జరగాలని నేను వెయిటింగ్. గుడ్. అది కూడా ఒక అద్భుతమే, ఇక అలానే ఉంటుంది. కోరుకుంటున్నావా దేవుణ్ణి చక్కగా? శివయ్య లాంటి భర్తే రావాలి. నేను ఇది ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. అంటే ఇక ఒకటి ఫిక్స్ అయిపోయాను నేను, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. ఇంత కార్యాలు చేసి ఈరోజు ఇంతమందికి ఆదర్శంగా నిలబడి నేను ఇంకా చేస్తూ ఉంటే ఎందుకు మారారండి? చాలా మంది కూడా నేర్చుకుంటారు కదా, వాళ్ళకున్న టైంలోనే. వాళ్ళని ఏమి పడి ఏం చేయమనట్లేదు. వాళ్ళకి ఏదో ఒక రోజు బుద్ధి పుట్టింది అనుకోండి, వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇలా చేస్తారా అనేది కూడా ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత అయినా నేనున్నా లేకపోయినా ఉంటాయి కదండి. అసలు చరిత్ర సృష్టించడం అంటే అది ఎంత గొప్ప విషయం. అది నేను అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం. ఇవన్నీ అందరూ గమనించాలి అనేది అయితే నేను కోరుకుంటున్నా. చూసే వాళ్ళందరూ, మెసేజ్ పెట్టేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, బ్యాడ్ థింకింగ్స్ ఉన్నా ఏవైనా వాళ్ళు మారాలి.
ఇలా జరుగుతుంది అంటే మీరు అనేది దేవుణ్ణి, దేవుడితో జోకులు కాదు. వాళ్ళు చేపిస్తున్నప్పుడు మనం ఎవరు? అవును, నిమిషం పట్టదు ఆయన తీసుకెళ్లాలంటే మనం. అంతే. మరి ఈ మాత్రం దానికి ఇంత మంచి జరుగుతున్నప్పుడు చూడడానికి కూడా ఇబ్బంది పడి మాటలని, ఈర్ష, అసూయ ఇవన్నీ వేస్ట్. ఒకటే అంటాను, మనం మంచి కోరుకుంటే మనకి అదే వస్తుంది, మన ప్రకృతి తిరిగిస్తుంది. మనము బ్యాడ్ థింకింగ్ చేసి బ్యాడ్ గా మాట్లాడామనుకోండి, ఆ కాలగమనంలో వాళ్ళకి చేరేది కూడా అదే, ఖచ్చితంగా రివర్స్ అదే వెళ్తుంది. అది కూడా ఒక జపం లాంటిదే. మాట కూడా, మాట చంపేస్తుంది, బతికిస్తుంది కూడా. అది ఎంత స్ట్రాంగ్. ఒక్కసారి మాట్లాడే ముందు పొదుపుగా వాడుకోవాలి. జనరల్ గా మనకి ఫీలింగ్స్ వస్తాయండి, కోపం వస్తుంది, నవ్వుతాము, బాధ, సంతోషం, తినాలనిపిస్తుంది, అంతవరకే మనకి దేవుడు లిమిట్. కానీ మనిషి జీవితాల మీదకి ఒక అహంకారంతో చేసే వాళ్ళ అది మాత్రం దేవుడు మాత్రం చంపేయాలని కోరుకుంటా, అలాంటిది ఏదైనా ఉన్నా. ఇప్పుడు చాలా అన్ని ఆడపిల్లలది రెస్పెక్ట్ కానీ ఏదైనా ప్రతి విషయం ఆలోచిస్తా నేను ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ జరగకుండా మారాలి అని చెప్పేసి అన్ని ఒక భక్తే కాదు, జనరల్ గా జరిగే సోషల్ యాక్టివిటీస్ కూడా నేను అన్ని ఆలోచిస్తాను, ప్రతి ఒక్కరి గురించి కూడా. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా ఇప్పటి వరకు అయితే. పొలిటికల్ గా ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందా? ఏమో అండి, తెలియదు. నిజంగా అది కూడా రాసుంటే చెప్పలేము, జరగచ్చు. పెళ్లి ఒక అద్భుతం ఎలాగో పొలిటికల్ కూడా. నన్ను ఇలాగ అడిగారు చాలా మంది, వెళ్తే వెళ్ళొచ్చు, తప్పేముంది. అవును, అదే సోషల్, ఎవరైతే ధర్మంగా న్యాయంగా సోషల్ అందరూ బాగుండాలని కోరుకుంటారో, ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక స్టెప్ ఏంటంటే అదే ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు జనాల్లోకి వచ్చేసా కదా, అది అంటున్నా. చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, ఇలా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. నేను చేసేది ఒకటైతే నేను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తుంది ఏంటి, ఇలా అడుగుతున్నారు అని అనుకున్నా. ఆ కార్యానికి వెనక ఉండే పరమార్థం అందరికీ న్యాయం జరగడం నాకు ఇష్టం కూడా. ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుడు దాని వే ఏంటి అనేది వేరేలాగా వస్తా ఉంటుంది, వేరేలాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా, నీ ఫేవరెట్ అన్నావు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం, దైవ కార్యాలు చేస్తూ, దైవ కార్యాలతో నేను కనెక్ట్ అయ్యా. అదే అంటున్నానమ్మా, అలా చేస్తూనే దానికి ఎండ్ ఆఫ్ ఏంటంటే అందరికి న్యాయం జరగాలి, ధర్మంగా ఉండాలి అంటే మనకు ఒక పవర్ ఉండాలి. అందుకనే పొలిటికల్ ఎంట్రీ. నేను ఆయన వారాహి దీక్ష అప్పుడు కూడా చాలా అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఆయన సినిమాలు అప్పుడు కన్నా కూడా నాకు ఈ డివోషనల్ గా చేసిన తర్వాత కలవాలని అనుకున్నా. కలిసావా? లేదు, అది జరుగుతుంది ప్రాసెస్, త్వరలో కలుస్తున్నాను. ఆయన్ని కలవాలి అని చెప్పేసి తను బిజీగా ఉన్నారంట, కొంచెం వేరే వాళ్ళతో. ఇలా అంటే డివోషనల్ కదా, కొంచెం బాగుంటది అని. ఆయన కూడా కారణ జన్ముడు అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా. అసలు జనాలకి మంచి చేయాలి అని సంకల్పం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అవును, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా అది అమ్మవారి అదృష్టమే కాదు, ఎవరికి ఎలా ఇస్తుందో మనం చెప్పలేం. మనం సూర్యుడిని ఆపగలమా అన్నట్టు ఎవరిని ఏది ఆపలేము. ఆయన ఇవ్వాలి మంచి చెడు ఏదైనా కానీ, కర్మలు ఇవ్వట్లే. మరి ఇది కూడా అంతే. అదైతే అదేదో అంటారు కదండి, దేవుడు బాగా చేసినా మానవుడు యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. కర్మలు మనం ఏం చేసామో ఇలా అయింది, దీనికి రెడీగా ఉంటారు కానీ మంచి జరిగినప్పుడు మనకు మంచి జరుగుతుంది, మనం ఇలా మాట్లాడుకోవాలి అని పాజిటివ్ గా ఉండరు. ఇది ఒక్క మైనస్ ఉంటది. చాలా మందిని చూసాను నేను, ఫస్ట్ నెగిటివే, బ్యాడ్ థింకింగ్స్ లోనే ఉంటారు. నేను చాలా ఖండిస్తా, పాజిటివ్ గా ఉండండి, అవి మనం మాట్లాడుకోవద్దు, కర్మ లేదు ఏం లేదు, మనం మంచి చేస్తే అన్నీ పోతాయని చెప్తా నేను. వెరీ గుడ్. అలా చాలా మంది విన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ప్రశాంత్, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటావు? ఇంకా చేస్తానండి, ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వరకు అమ్మ ఏం చేయించుకుంటే అవి చేస్తాను. పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఎలా చెప్తే అలా, తనకి నచ్చింది అనుకోండి అప్పుడప్పుడు, ఎలాగో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి ఆయన్ని కూడా గౌరవించుకుంటూ ఇంకా అలా లీడ్ చేస్తాను. ఒకవేళ నాకు సపోర్ట్ చేసి నన్ను అర్థం చేసుకుని నాకు కావాల్సిన శివయ్య వచ్చాడు అనుకోండి, ఇక నాకు ఎంత సపోర్టివ్ గా ఉంటది. ఎవరైనా వచ్చారా పెళ్లి సంబంధాలు అలా, పెళ్లి చీరలు పట్టుకొని ఎప్పుడైనా? వచ్చారండి, అలా కూడా జరిగిన ఇన్సిడెంట్స్. చీరలు పట్టుకొని, పండ్లు పట్టుకొని కొంతమంది వచ్చారు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, ఏంటి మీరు అని అంటే, నన్ను చూస్తే మీకు ఏమనిపించట్లేదా అని అంటే, మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అండి, మీరు ఎందుకు వచ్చారు అసలు అని అడిగితే, పార్వతీదేవి ఇక్కడ ఉందని శివయ్య పంపించాడు, మీకు శివుడు అంటే ఇష్టం కదా, మీరు చెప్తూ ఉంటారు కదా అని అంటే,
మా అమ్మ నేను ఇంకేం అనాలో తెలియక మొహాలు చూసుకొని వాళ్ళని ఏమి అనలేము పాపం. అవును, వాళ్ళ ఆశ వాళ్ళది, కానీ మనకి యాప్ట్ కాదు అది, మనకి సెట్ అవ్వదు, చెప్పలేము. మా మమ్మీ ఇంకా స్మూత్ గా ఇంకోసారి ఇలా రాకండి అని అలా చెప్పి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. లెటర్స్ రాస్తున్నారు. అసలు అవి అయితే ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ అసలు. అవునా, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి ఎంత ఆస్తుంది. ఆఖరికి ఒక అతను అయితే నాకు బీపీ ఉంది అని చెప్పాడా, నేను ఏది దాయట్లేదని. అంటే వాళ్ళని ఏదో తక్కువ చేయాలని కాదు, కానీ అసలు ఇలాంటి నేను ఫేస్ చేయడం నాకు కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉంటది కదా. సో పోనీ అందరూ బాగుండాలి, వాళ్ళు ఏదో ఆశపడ్డారులే అని అలా మేము స్మూత్ గానే రిజెక్ట్ చేసాం అనమాట. చాలా మంది వచ్చారు. ఓకే, లేడీస్ కూడా వచ్చారు, వాళ్ళకి చేసుకోవడానికి అడుగుతారు. కొంతమంది అడగడానికి భయపడుతున్నారు. అంటే తన ఆలోచన ఏంటో, తన మైండ్ సెట్ లో ఒకటి చెప్తుంది కదా, తనకి ఏదో ఉంది ఒక క్లారిటీ అని కొంతమంది అర్థం చేసుకొని ఉన్నా కూడా అడగట్లేదు అనమాట. నేను మంచి క్లారిటీతో ఉన్నాలేండి. అవునా, ఇంత దైవ కార్యాలు చేసి ఇంత జనాన్ని ఈ రోజు ఒక చేతి మీదుగా నేను ఇలా చేసుకొచ్చిన దాన్ని నా పెళ్లి విషయంలో నేను చేయనా, అది ఇంకెంత క్లారిటీ ఉంటది. అది జరగాల్సిన టైంలో జరిగి తీరుతుంది, చూస్తారు అంతే. టైం అంతే, టైం డిసైడ్ చేస్తుంది అది ఎప్పుడు అనేది. కానీ అది కూడా పర్ఫెక్ట్ ఉండాలి. వన్స్ వెళ్ళామంటే ఇంకా అది పర్ఫెక్ట్ గా, ఆడపిల్ల ఏది ఒక సంకల్పం పెట్టుకొని అనుకుంటే అది పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ప్రకారం నాకు నచ్చాలి, నేను మెచ్చాలి, అలా కూడా ఉంటది. ఆ లైఫ్ అంటే ఆ లైఫ్ లోనే వెళ్తాను. ఇప్పటి వరకు అమ్మ ఇది చేయించుకుంటుంది, చేస్తున్నాను. ఎలా డిసైడ్ అయితే అలానే. నేను ఇదే చేస్తాను, నేను పూజలే చేస్తాను, లేదా పెళ్ళి అయితే అలాగే ఉంటుంది, నేనేమి చెప్పలేనండి. భర్త సపోర్ట్ ఉంటే కొన్ని చేస్తాను, లేదు నాకు నచ్చదు అంటే ఆపేస్తాను. అలా నాకైతే ఒక నమ్మకం ఏంటి అంటే, అమ్మవారు నన్ను ఆగనివ్వదు. నా భర్తే కాదు, ఆ కుటుంబం కూడా పైకి తీసుకొస్తుంది అమ్మవారు. నేను పెట్టే మెట్టిల్లు కూడా పైకి ఒక ఇలా చేస్తారు. ఒక వెళ్ళే ఇంటికి కూడా దైవ కార్యం ఆ ఇంట్లో పడుతుంది కదా. సో మనం చేసిన పూజలు కూడా ఒక అకౌంటే అండి దేవుడి దగ్గర. ఇన్ని దైవ కార్యాలు, మనం ఏదో ప్రాబ్లం వస్తే ఒక పూజ అంటూ వెతుక్కుంటూ వెళ్తాం. నాకు ప్రాబ్లం ఎప్పుడో వస్తుందేమో కానీ నా వెనక ఎన్ని ఉన్నాయి రక్షించడానికి. సో నేను ఇలా కూడా అనుకుంటా అనమాట, మంచి కర్మ మన చెడు కర్మ ఉన్నట్టు ఈ మంచి కర్మ కూడా ఆ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది అనమాట. ఏది ఉన్నా కూడా అలా కూడా ఉంటది. సో అది మంచి లైఫ్. త్వరలో పెళ్లికి పిలుస్తాను, అందరినీ రావాలి, కుదరడమే లేటు. అందరినీ పిలుస్తాను ఓపెన్ గా. పూజ కూడా ఉంది నెక్స్ట్. నేను ఇంకా డేట్ పెట్టలేదు. దాదాపు 1016 మంది ఆడవాళ్ళతో ప్లాన్ చేస్తున్నాను. అది ఇంకా అంటే మనుషులు ఇంతమంది అని తెలుసు కానీ ఎట్లా ప్లాన్ చేయాలనేది నేను ఇంకా చేయలే. ఆ అమ్మవారు మరి ఇంకా ఇచ్చింది ఒక సంకల్పం, అది ఎప్పుడు చేస్తానో ఇస్తుంది ఆమె. ఒక రోజు ఆ రోజు చేసేస్తాను అనుకుంటున్నానా. మళ్ళీ మీ ఇంటర్వ్యూకి వస్తానేమో చూడండి ఆ పూజ అయిపోయిన తర్వాత. అది కూడా చాలా మంచిది. ఇప్పటి వరకు జరగందే నేను చేస్తున్నాను అనమాట. 1016 మంది, మొన్న 108 మంది ఆడవాళ్ళకే అంత పెద్దగా అయింది. ఇంకా ఇప్పుడు ఇది ఇంకా చాలా పెద్దది అనమాట నేను పెట్టుకున్న సంకల్పం. ఈ థాట్స్ ఎలా వస్తాయి కూడా తెలియదండి నాకు. ఎలా అసలు అంటే ముగ్గురు అమ్మల్ని నువ్వు అలా హ్యాండిల్ చేస్తావా? అమ్మల్ని హ్యాండిల్ చేయడం అంటే వెనక కాళీదేవి ఉంటది, రూపం లక్ష్మీదేవి ఉంటది, నా పని సరస్వతీదేవి ఉంటది. ముగ్గురు అమ్మలు కలిసి ఉన్న ఒక అంటారు కదా, ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్టు. ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా ఆ వైబ్రేషన్ వస్తుంది నాకు. అంటే ఇలా ఊగేసి చెప్పడము అలా కాకుండా ఒక ఆరా, మన సృష్టిలో ఉన్న ఆరాస్ అన్ని, ప్రకృతి, పంచభూతాలు, విశ్వం మనకేం చెప్తుంది, మనం ఏం చేస్తున్నామని ఒక ఆరా అన్నమాట. అలా లేవగానే కోపం వస్తే కాళీదేవి వస్తుంది, వరాలు ఇస్తే లక్ష్మీదేవి వస్తుంది, మిమ్మల్ని నడిపించాలంటే సరస్వతీదేవి వస్తుంది. సో ఒక వాక్కు మీద, పని మీద, కోపం మీద అన్ని ఒక లైన్ గా రాసి పెట్టి ఉన్నది అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు, అంటే కొంచెం అంటే ఉంటది అనేది రియలైజ్ అవుతారు నేను చెప్తే, కానీ నేను అది పర్సనల్ గానే ఉంచుకోవాలి, నాకు తెలుసు కదా అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉంటాను. జస్ట్ సింపుల్ గా కాళీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అని చెప్పేస్తాను అనమాట. అని చేసేది కూడా అలాగే. నేను చేసింది అలా కాదు, అలా చేశాకే ఇలా వచ్చింది. ఏంటి అర్థము అని చెప్పేసి, ఒక మనిషిలో ఇలా ఉండడము, ముందుకు నడిపించడము అని చెప్పేసి. అందుకే అంటారు కదా, ఆది దంపతులు
శివ పార్వతుల్లా ఉన్నా. నేను ఇంత కార్యాలు చేసినప్పుడు అందుకే ఆ శివయ్యనే నా పక్కన కోరుకుంటున్నాను. ఆ శివుడు లాంటి భర్త రావాలి, ఆది దంపతులు అవ్వాలి, ఆదర్శం అవ్వాలి. వెరీ గుడ్. సో నేను ఆ సంకల్పం ఉంది. అది అంత ఈజీ కాదుగా, పెళ్లి చేసుకోవడం ఎంతసేపు అండి, రేపు అంటే ఎల్లుండి అంటే అయిపోతుంది ఇప్పుడు నాకు. కానీ అది కాదు, అవును, కరెక్ట్ ఉండాలి అని చెప్పేసి నాకు మంచి ఒక థాట్ ఉంది మైండ్ లో. ఓకే, దాని మీద ఒక మంచి క్లారిటీగా ఉన్నాను. నీ కోరికలు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న శివయ్య అమ్మవార్లు నీకు ఇవ్వాలని ఇస్తుందండి, అమ్మవారికి కోరుకుంటున్నాను. ఇస్తుంది కంపల్సరీ. నేను ఎవరిని చేసుకోవాలో, ఏ మనిషి చేయి పట్టుకోవాలో, ఏ గడపలోకి వెళ్ళాలో రాసి పెట్టే ఉంది. వెరీ గుడ్ అమ్మా, ఇస్తుంది అమ్మవారు. మంచి ఒక పాట పాడి కార్యక్రమాన్ని మంచి పాట. సరే అండి, మన సంప్రదాయం సంస్కృతి మీద ఒక పాట పాడతాను. పసిపాపలా నిద్రపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఎలగా, పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెరా, గాలి ఆడక ఉక్క పోసినప్పుడు ఈ పైటేగా నీ పాలిట వింజామరా, ఎండావాన నీకు తగిలినప్పుడు ఆ కడ కొంగే నీ తలపై గొడుగు, విదేశాల వనితలకు సారె పోసి పంపేది, భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది, మన జాతీయ జెండాకు సగర్వంగా నిలిచేది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై వేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మన తెలుగు వాళ్ళకి ఇది వెళ్ళాలి కంపల్సరీ. దీని మీద నేను షూట్ కూడా చేస్తున్నాను. 10 శారీస్ కట్టి ప్లాన్ చేశాను అనమాట మా ఖమ్మంలోనే. దీన్ని బయటికి వదలాలి సోషల్ మీడియాలో. అన్ని పెళ్ళైన వాళ్ళు కూడా డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుంది, పిల్లలంటే ఏదో అనుకోవచ్చు, కాలేజ్ స్కూల్స్ వాళ్ళకి చెప్పాల్సింది పోయి చిన్నపిల్లలకి ఏం కాదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు నగలు నల్ల పూసలు వేసుకొని శారీస్ కరెక్ట్గా లేకుండా, సో వాళ్ళకి మంచిగా చెప్పాలి. మన అమ్మ మనకి ఎలా చెప్తుంది, మనం మన పిల్లలకి ఎలా చెప్తామనే రీతిలో నేను చెప్పాలనుకుంటున్నా. కొట్టద్దు, తిట్టద్దు, అర్థమయ్యేలా చెప్తే అర్థం అవుతుంది అని నేను ఎలా ఈ పాఠం చేస్తా. త్వరలో చేస్తున్నాను, షూట్ చేసి మంచిగా బయట చూపిస్తే బాగుంటది కదా. ఇంట్రెస్ట్ సినిమాలు, టీవీ షోస్ అలాగా చేస్తూ ఉంటావా? టీవీ షోస్ అవి అంటే ఆఫర్స్ వస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అర్థం చేసుకున్నారు, కొంతమంది కొంతలాగా అర్థం చేసుకుంటున్నారు. ఓకే, తనేదో తన ప్రొఫెషన్ ఏం కాదు, తన పర్సనల్, దైవం అనేది పర్సనల్. సో తనేంటి వర్క్ చేస్తే తప్పేంటి అని నన్ను కొంతమంది క్వశ్చన్ చేశారు. నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతుంటారు కదా, అడుగుతారు. అంటే ఏంటమ్మా నువ్వు మంచి సీరియల్స్ చేయొచ్చు కదా, చాలా బాగున్నావు, పని చేసుకో, అవి చేసుకో, ఇవి చేసుకో అని వాళ్ళు చెప్తారు నాకు. అలా ఆఫర్స్ వచ్చాయి. అంటే ఆఫర్స్ అంటే కమర్షియల్ కాదు, అందరిలా కాకుండా నీకేది తగ్గట్టు ఉంటుంది, ఒక దైవత్వం కావచ్చు, లేదా ఒక మెసేజ్ గురించి కావచ్చు, అలా చేయొచ్చు. నువ్వు చాలా యాప్ట్, అసలు నీలాంటి వాళ్ళని చూడలేదు అని అడిగారు కొంతమంది డైరెక్టర్స్ అడిగారు. కానీ నేను ఆలోచిస్తున్నా, అది మళ్ళీ అందులో ఏం లేదు, మంచిగా నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, ఇలా కూర్చున్నాను, అలాగే అక్కడ కూడా అలాగే ఉంటది అన్నమాట. ఇంకా బాగా చూపిస్తారు కూడా వాళ్ళు. ఇంకా ఎంత మనకి నచ్చింది ఒక సినిమాలో అన్ని చూపించడం అంటే అవన్నీ ఉంటాయి కదా. సో అది అనుకున్నా, ఇంకా కానీ చూడాలి. ఇంకైతే ఇంకా ఫిక్స్ అవ్వలేక అడుగుతూనే ఉన్నారు, చేస్తావా అని చెప్పేసి. ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ఉంటే చక్కగా నువ్వు ఇటువంటి కార్యక్రమం లాగే అనుకొని. ఇది పర్సనల్, దైవం అనేది నా ఇష్టంతో చేసేది కాబట్టి అది నేను ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. అవును, సో అది రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.